నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలు మరియు ఇతర బకాయిల చెల్లింపుల తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ఒక ముఖ్యమైన అప్డేట్. వారి జీతాల బిల్లులకు సంబంధించిన చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. జీతాలు మరియు ఇండెక్షన్ ట్రైనింగ్ బకాయిలు. ప్రస్తుత స్థితి. ఉపాధ్యాయుల జీతాల బిల్లు ప్రస్తుతం బ్యాచ్ నంబర్ 28269తో ప్రాసెస్ చేయబడుతోంది. కుబేర్ ప్రాసెసింగ్‌లో ఈ ఉదయం ఈ బిల్లు ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థ అయినటువంటి కుబేర్‌లోకి చేరింది. మరియు ఇప్పుడు బ్యాచ్ నంబర్ కేటాయించబడింది. త్వరలో జమ. దీని అర్థం ఉపాధ్యాయులు బ్యాంకు ఖాతాల్లోకి జీతాలు మరి కొద్దిసేపట్లోనే జమ అయ్యే అవకాశం ఉంది. ఇండక్షన్ ట్రైనింగ్ బకాయిలు. శుభవార్త ఏమిటంటే జీతాలతో పాటుగా గత సంవత్సరం నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్‌కు సంబంధించి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 5,200 మొత్తం బకాయిలు కూడా ఇదే బ్యాచ్ నంబర్‌తో 28269 కిందే ప్రాసెస్ చేయబడుతోంది. ఈ మొత్తం కూడా జీతాలతో పాటే త్వరలో జమ కానుంది. గత నెల సమస్య పరిష్కారం. గత నెలలో జీతాల బిల్లుల సమర్పణలో ఎదురైన సాంకేతిక సమస్యలు లేదా ఆప్షన్ లేకపోవడం వల్ల జరిగిన జాప్యం ఇప్పుడు పరిష్కరించబడుతోంది. బిల్లులు సజావుగా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. ఇతర బకాయిల పరిస్థితి. సరెండర్ లీవ్‌లు, ఎస్ఎల్స్, పరిమిత చెల్లింపులు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ద్వారా ఉద్యోగులకు అందిన ప్రయోజనం చాలా పరిమితంగా ఉంది. ఉదాహరణకు పోలీస్ శాఖలో 5 సరెండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉండగా వారికి కేవలం 2 మాత్రమే చెల్లించడం జరిగింది. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల బకాయిలు విషయానికొచ్చినట్లయితే సో, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి ఇంకా 3 సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. చెల్లింపులపై అనిశ్చితి. ఈ 3 ఎస్ఎల్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేది మాత్రం చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రభుత్వం నుంచి తదుపరి విడత నిధులు విడుదలైనప్పుడు మాత్రమే ఈ బకాయిల చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు వీటి చెల్లింపులు అయితే జరగదు అనే చెప్పాలి. ఇంత ఇతర దీర్ఘకాలిక బకాయిలు, డీఏ బకాయిలు, అలాగే 10వ మరియు 11వ వేతన సవరణ బకాయిలు, టీఏ బిల్లులు. ఈ బకాయిలన్నీ కూడా దీర్ఘకాలంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. వీటి చెల్లింపులు ఎప్పుడు జరుగుతుందో, వీటికి ఎప్పుడు మోక్షన్ లభిస్తుందో తెలియని పరిస్థితి, అనిశ్చితి పరిస్థితి నెలకొంది ఉద్యోగులలో అయితే. సో, ప్రస్తుతానికి ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలు మరియు ఇండక్షన్ ట్రైనింగ్ బకాయిలు జమ కానుండటంతో కొంత ఊరట కలిగే అవకాశం విషయం ఇది. సో, అయితే సరెండర్ లీవ్‌లు మరియు ఇతర ముఖ్యమైన బకాయిల విడుదల కోసం ప్రభుత్వ తదుపరి ఆర్థిక నిర్ణయాలు మరియు నిధుల విడుదల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేచి చూడవలసిన పరిస్థితి అయితే కొనసాగుతోంది.